హాయ్ అండి. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రిపరేషన్ టైం అంటే మనకి నోటిఫికేషన్స్ ఏబిపిఎస్సి నుంచి వచ్చేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్లో మనం నోటిఫికేషన్ అంటున్నాం కాబట్టి సో ఇప్పటికే ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. మొత్తం మీద ఈ రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. వాటికి తగినట్టుగా ఇప్పుడు ఖచ్చితమైనటువంటి ఒక ప్రిపరేషన్ టైం అనేది మనకు వచ్చింది కాబట్టి ఈ ప్రిపరేషన్ టైంలో మనం ఏ రకంగా ఉందాం అనేటువంటి దాన్ని ఒకసారి ఈ వీడియోలో చెప్పుకుందాం. ముఖ్యంగా మనకి విషయం విజ్ఞానం, చదువు, సాధన. సో సబ్జెక్ట్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రాక్టీస్ కానివ్వండి, ఇవి 4 మనకి మన విజయానికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా మన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్టు తగ్గట్టుగా మనం ఒక నాలెడ్జ్ అనే దాన్ని మనం గ్యాదరింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవి 2 చేయాలి అంటే మనకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది మనకు ఖచ్చితంగా మనం దాని పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ ఇక్కడ కేవలం ఏదో కొన్ని డిగ్రీలు చేసాము, పీజీలు చేసాము అన్నట్టు కాదు. ఎడ్యుకేషన్ అంటే ఇందాక ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మనలో ఒక సబ్జెక్టుని తీసుకురావాలి, అలాగే మనలో ఒక నాలెడ్జ్ని పెంచాలి. ఇవి 2 పెంచేటువంటి ఎడ్యుకేషన్ని మనం పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ఈ 4 విషయాలు మనలో ఖచ్చితంగా ఉన్నప్పుడు మనలో ఉన్న ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా ఒక ప్రాక్టీస్ రూపంలో ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. అటువంటి ప్రాక్టీస్ చేయలేనప్పుడే మనం ఖచ్చితంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి చాలా ఖచ్చితమైన క్వాలిఫైడ్ అయిన వాళ్ళ కింద లెక్కేసుకోవాలి. సో కాబట్టి మీ చదువును మీరు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ రూపంలోనే ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. సో అలా చేస్తున్న వాళ్ళందరూ కూడా విజయానికి చాలా దగ్గరగా ఉంటారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక సరైనటువంటి అవకాశం, ఒక ఆపర్చునిటీ ఉంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎడ్యుకేషన్ని ఒక నాలెడ్జ్ అనేటువంటి ఒక ప్రాక్టీస్లో పెట్టుకున్నారు ఆల్రెడీ. సో ఎప్పుడైతే వాళ్ళు నాలెడ్జ్ని ఒక ప్రాక్టీస్లో పెట్టుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా విజయం యొక్క ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసినట్టే. ఇక ట్రైన్ కోసమే చూస్తున్నారు. ఆ ట్రైన్ ఏంటి? ఒక నోటిఫికేషన్ రావాలి, ఒక మంచి ఆపర్చునిటీ రావాలి, ఒక ఇంటర్వ్యూ రావాలి, ఇలా రకరకాలుగా ఉంటాయి మనకు వచ్చేటువంటి ఆపర్చునిటీస్. సో ఎనీహౌ ఎప్పుడైతే మనకి ఏపీపీఎస్సి తరపున గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కూడా 2-3 నెలల్లో వస్తాయి అంటున్నారు కాబట్టి అది మన ఆపర్చునిటీ అనుకుంటే మన ప్రిపరేషన్ కోసం మనం ఎలా ఇప్పుడు సిద్ధపడాలి, అది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్. సో జనరల్గా నేను పరిశీలించినంత వరకు ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో 3 రకాల కేటగిరీలు ఉన్నారు. ఒకరు నిరుద్యోగులు ఉన్నారు. ఖచ్చితంగా ఉద్యోగం రావాలి, ఉద్యోగమే భవిష్యత్తు, ఉద్యోగమే జీవితం అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పని చేసుకుంటూ లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మూడో రకం ఏంటంటే తెగించి సెలవు పెట్టేసి, అంటే ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సినప్పుడు సెలవులు దొరకవు. సెలవులు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కొంతమంది సెలవులు ఇవ్వలేని పరిస్థితులు ఉండొచ్చు, రకరకాల ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు, చాలా కఠినమైనటువంటి సమస్యలు ఉండొచ్చు, పరిస్థితులు ఉండొచ్చు. సో ఎటువంటి అంశాల నేపథ్యంలో అయినప్పటికీ కూడా సెలవు పెడదామన్నా పెట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు తెగించి సెలవు పెట్టేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఈ రకంగా 3-4 రకాల ఫ్రెండ్స్ ఉంటారు ఈ యొక్క కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం. సో అలా ప్రిపేర్ అవుతున్నప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎవరు ఏ రకమైన బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా ముఖ్యంగా మనం ఫస్ట్ ప్రిపరేషన్కి వెళ్ళే ముందు ఒక మానసికమైనటువంటి ఎనాలిసిస్, అది ఒక ధ్యానం కావచ్చు, ఏదో ఒక ప్రాక్టీస్ రూపంలో మీరు ఒక మానసికంగా ఒక ప్రాక్టీస్ని మాత్రం మీరు పూర్తి చేయాల్సి ఉందన్నమాట. ఆ ప్రాక్టీస్ ఏంటంటే ఒక పాజిటివ్ అప్రోచ్ అనే దాన్ని మీ చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. అంటే మీకు రకరకాల నెగిటివ్ అంశాలు ఉంటాయి. ఉద్యోగం వస్తుందో రాదో, రాకపోయినా కూడా నేను తెగించి ఇందులోకి వచ్చేస్తున్నాను, ఒకవేళ రాకపోతే నా పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏమైపోతుంది, ఉద్యోగం కనుక రాలేని పరిస్థితిలో నేను ఇప్పుడు పెట్టే ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఎఫర్ట్తో పాటు అనేక విషయాలు నేను పెట్టాలి, ఫైనాన్షియల్ పెట్టాలి, సెలవు పెట్టాలి, చాలామంది మన మాటలు వినకుండా మనం ఒక నిర్ణయం తీసుకున్నాము. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు 100లో ఉంటే మన కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు. సో ఇటువంటి రకరకాల ఆలోచనలతో మనం నిండిపోయిన క్షణాల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫస్ట్ పాయింట్, మీరు ఒక విన్ పాయింట్ వెళ్ళాలి అంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఆ నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేయండి. మీరు ఒక పాజిటివ్ అప్రోచ్తో ముందుకెళ్ళండి.
అది చెప్పినంత ఈజీ కాదండి అంటారు, కరెక్టే. కానీ ఒక విషయం ఆలోచిద్దాం. మనం ఒక వ్యాపారం పెట్టామనుకుందాం. మనం ఒక వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారం చేయండి, ఒక 5 లక్షలు 10 లక్షలు కావాలి, లేకుండా ఏ వ్యాపారం అవ్వదు. సో ఒక 10 లక్షల రూపాయలు, ఒక 5 లక్షల రూపాయలు అప్పు చేసాం. లేదు మన ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఏమైనా కానివచ్చు, డబ్బు విలువైందే కాబట్టి. సో ఇటువంటిది ఏ రకంగా కొన్ని లక్షల రూపాయలు మనం పెట్టుబడిగా పెట్టి వ్యాపారంలోకి దిగాం. సో మనం పెట్టుబడి పెట్టి వ్యాపారంలో దిగిన వెంటనే ఫలితాలు వస్తాయా అంటే, నాకున్న అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, ఏ వ్యాపారమైనా సరే వెంటనే క్లిక్ అయిపోయేది చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఏ వ్యాపారం పెట్టినా అటువంటి వ్యాపారాలు చాలా ఈ ప్రపంచంలో ఉంటాయి. ఏదో ఒక ప్రత్యేకంగా స్పెషల్గా ఏదైనా పెట్టేస్తే అది కొన్నాళ్ళు వెంటనే క్లిక్ అయిపోవచ్చు, కానీ తర్వాత ఏమవుతుందో చెప్పలేం. కానీ ఒక శాశ్వతంగా నడిచేటువంటి వ్యాపారాన్ని అర్థం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎంత పెట్టినా అనేక రకాల వ్యాపారాలు ఉంటాయి అలాంటివే. వాటన్నిటి నుండి మన వైపు ఆ వ్యాపారం రావాలి, ఆ యొక్క పాజిటివ్ అప్రోచ్ రావాలి, అటువంటి ఐడెంటిటీ మనకు రావాలంటే మాత్రం కనీసం ఒక 6 నెలలు పైన సమయం పడుతుంది. ఆ తర్వాత కూడా వ్యాపారం ఎలా ఉంటుందో చెప్పలేం మేబీ. ఎందుకంటే చాలా కోట్లతో పెట్టిన వ్యాపారాలు మనం చూస్తున్నాం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు, నష్టపోతున్నారు రకరకాలుగా. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు పెట్టిన డబ్బు ఏమైపోతుంది, అప్పులు పాలైపోతున్నారు చాలామంది ఉన్నారు. ఇటువంటి అనేక అంశాలు మన వ్యాపారాలు అంటే మనం డబ్బు పెట్టి ఎంతో కష్టపడి కూడా ఆ యొక్క వ్యాపారాల్లో మనం అనుకున్న అవకాశాలు రాక నష్టాలు చాలా ఎక్కువ కనిపిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మరి అలాగని వ్యాపారాలు చేయడం మానేస్తారంటే అలా ఎప్పుడు జరగదు. ఎందుకంటే బతుకు తెరువు కదా అది, తప్పని మనం బతకాలి, పెరగాలి, ఎదగాలి, రకరకాల లక్ష్యాలతో మనం వ్యాపారంలో వెళ్తాం. కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కూడా మీరు అలాగే ఆలోచించండి. మీరు ఒక ప్రొఫెషన్ చేస్తున్నారు, కానీ ఇక్కడ పెట్టుబడి అవసరంలా. ఇక్కడ లక్షల పెట్టుబడి పెట్టేటువంటి ప్రొఫెషన్ వ్యాపారం కాదు ఇది. ఇది కూడా ఒక బిజినెస్ అనుకోండి, ఇది కూడా ఒక ప్రొఫెషన్గా ఫీల్ అవ్వండి. ఇది కేవలం ఏదో పుస్తకాలు తెచ్చి చదువుతున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోకండి. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి ఒక లక్ష్యాన్ని సాధించడానికి మొదలుపెట్టినటువంటి ఒక బిజినెస్ ఇది అనుకోండి. అంటే బిజినెస్ అంటే ఇంకా బిజినెస్ కంటే ఇంకా మంచి పదం వాడాలంటే ఒక ప్రొఫెషన్ అనుకోండి. ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం అనుకోండి. సో శిల్పం అద్భుతంగా చెక్కాలని మీరు కష్టపడుతున్నప్పుడు ఒకవేళ శిల్పం అంత అద్భుతంగా రాకపోయినా ఏదో ఒక శిల్పం అయితే వస్తుంది కదా, అంటే మనకు ఆ నాలెడ్జ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో ఆ రకంగా ఆలోచించండి. ఇది ఒక పెట్టుబడి పెట్టని వ్యాపారం అనుకోండి. మీరు పెట్టుబడి పెట్టకుండానే ఒక గొప్ప అవకాశాన్ని పొందడానికి చేస్తున్న ప్రాక్టీస్ అనుకోండి. సో దానికోసం కొన్నాళ్ళు సెలవులను, కొంత డబ్బును, లేక కొంత కాలమును మనం వృధా చేస్తున్నాం అనుకోకుండా దీన్నంతటినీ కూడా ఒక గొప్ప అవకాశం కోసం చేసినటువంటి ప్రొఫెషన్గా ఫీల్ అవుతూ ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి మంచి ప్లాట్ఫామ్ ఖచ్చితంగా లభిస్తుంది. సో నేను ప్రిపేర్ అయినప్పుడు నేను 2 రకాలుగా ఆలోచించాను. సేమ్ నా పరిస్థితి కూడా అలాగే ఉంది. సో ఫస్ట్లో ఉద్యోగం రాని పరిస్థితుల్లో ఇంకా నేను అప్పటికి నేను కట్ ఆఫ్ ఏజ్కి వచ్చేసాను, రాకపోతే నా పరిస్థితి ఏంటి అని రకరకాలుగా ఆలోచించాను. సరే నేను ఒకటే అనుకున్నా, నేను ప్రిపేర్ అయ్యి చక్కగా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యడానికి 1 సంవత్సరం 2-3 సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మేబీ జాబ్ రాలేదనుకోండి, ఒక ఫ్యాకల్టీగా సెటిల్ అయిపోతాం. అప్పటికే నేను కొన్ని క్లాసులు కూడా చెప్తుండేవాడిని, నేనేం చదువుతున్నానో అది క్లాస్ రూపంలో కూడా చెప్తుండేవాడిని. సో నేను ఆల్రెడీ నా ప్రిపరేషన్ నుంచి ఒక ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసుకున్నాను, అంటే ధైర్యం కోసం. సో ఆ విధంగా నా యొక్క ప్రిపరేషన్ అనేదాన్ని నేను ఒక బిజినెస్గా మార్చుకున్నా. నా ప్రిపరేషన్ నాకు క్యాపిటల్ అయింది. నా ప్రిపరేషన్ నాకు ఉద్యోగానికి వచ్చే మార్గానికి దారిలో వెళ్తూనే మధ్యలోనే నేను దాన్ని ఒక క్యాపిటల్గా మార్చుకున్నాను. సో ఉద్యోగం వచ్చింది, కానీ నాతో చదివినటువంటి ఒక 4-5 చదివాము, అందులో ఒక 2-3 రాలేదు. సో మా దగ్గర మొత్తం సిలబస్, నోట్స్, ఈ ప్రిపరేషన్ టైము, ఈ ఎక్స్పీరియన్స్ అంతా కలిపి వాళ్ళు మంచి ఫ్యాకల్టీలుగా ఎదిగారు. మేము కూడా అప్పుడప్పుడు విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్తూ ఉంటాం. సో ఇదంతా ఏంటంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు మనలో ఉండేటువంటి ఒక నెగిటివ్ అప్రోచ్ని పూర్తిగా తుడిచివేయడానికి చేసేటువంటి ప్రయత్నం. సో మీరు అందరూ ఇలాగే వెళ్ళాలి, ఇలాగే చేయాలని కాదు, మీకు వేరే అవకాశాలు ఉంటాయి కదా. ఒక 2-3 ఏళ్ళు మనం కష్టపడి చేసినప్పుడు జీవితంలో ఆ 2-3 వేలు వేస్ట్ అనుకోకండి. ఆ 2-3 ఇయర్స్ వేస్ట్ అని ఎప్పుడు మాత్రం అనుకోవద్దు. దానివల్ల ఎంతో నాలెడ్జ్ వస్తుంది, మీరు ప్రపంచాన్ని ఎన్నో రకాలుగా అర్థం చేసుకుంటారు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపరేషన్కి వెళ్ళేటప్పుడు నెగిటివ్, దీన్ని ఎక్కువ ఎంతసేపు చెప్తున్నానంటే అసలు చాలామంది అనుమానంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఒక అనాలిసిస్ ప్రకారం ఒక ఎగ్జామ్కి 1,00,000 మంది అప్లై చేశారు అనుకుందాం, 100% అనుకుందాం అప్లై చేసిన వాళ్ళ పర్సెంట్. సో ఈ 100% మందిలో
నువ్వు అప్లికేషన్ పెట్టేసిన వాళ్ళే మొత్తం 100% మంది కూడా. సో 100% మంది అప్లై చేస్తే ఎగ్జామ్ ప్రిపరేషన్ సీరియస్గా మొదలుపెట్టిన వాళ్ళు, అంటే సిలబస్ తీసుకొని నోటిఫికేషన్ చూసి ఆ సిలబస్ తీసుకొని సీరియస్గా ప్రిపరేషన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 30% కంటే ఎక్కువ మంది ఉండరు. సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు 30% కంటే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా అప్లికేషన్ పెడతారు, ఎగ్జామ్ రోజు వస్తారు, రాస్తారు, వెళ్తారు, అది వేరే విషయం. వాళ్ళకి సమస్యలు ఉండొచ్చు, మధ్యలో అవ్వకపోవచ్చు. ఇందా నేను చెప్పినట్టు తెగించి ఎగ్జామ్ సెలవు పెట్టినా మళ్ళీ వాళ్ళకి మెమో పెట్టి నువ్వు రాకపోతే నీ ఉద్యోగం తీసేస్తావని భయపెట్టి ఉండొచ్చు, మళ్ళీ వెనక్కి వెళ్ళి జాయిన్ అయిపోయి ఉండొచ్చు. ఒక అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు మధ్యలో అనుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఏదో ఒక ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, చిన్న ఉద్యోగం. ఆ వచ్చే 10,000 ఎందుకు పోగొట్టుకోవాలన్నమాట. ఇలా రకరకాల విషయాలు వస్తాయి. సో ఇటువంటి ఏవి వచ్చినా కూడా అవన్నిటిని కూడా ఎదిరించి నిలబడి సీరియస్ ఎస్పిరెంట్గా మారేవాళ్ళు 30% ఉంటారు అంతే. ఈ 30%లో కూడా వాళ్ళు అనేక రకాల సమస్యలను ఎదుర్కొని, శారీరకమైన సమస్యలు, హెల్త్ పరమైన సమస్యలు, మానసికమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, రకరకాల సిచ్యువేషన్ జరుగుతుంటాయి కరెంట్ అఫైర్స్ విషయాల్లో సమాజంలో. వాటి వల్ల ఎగ్జామ్లు ఏమైనా పోస్ట్పోన్ అయిపోతున్నప్పుడు రకరకాల డిప్రెషన్లో వెళ్ళిపోతుంటారు. సో ఇటువంటి అనేక రకాల అంశాలు ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడే వాళ్ళు బాగా సీరియస్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకా సీరియస్ అండ్ సిన్సియర్ ఎక్స్పీరియన్స్గా మారేవాళ్ళు 10% ఉంటారు. సో మీరు 100% వాళ్ళని చూసి మాత్రం మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ని పెంచుకోకండి. ఈ 100%లో మీరు పోటీ పడాల్సింది 10% ఉంటారు. ఆ 10%లో కూడా మీరు టాప్ 10 ఉండాలి. లాస్ట్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు 375 కట్ ఆఫ్ వచ్చింది అనుకుందాం. సో 375 కట్ ఆఫ్ చాలు అనుకోవద్దు. అసలు టాప్ 10లో వచ్చిన ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 392, 394 వచ్చినాయి అనుకుందాం. సో టాప్ 10 నా టార్గెట్ అనుకుని ప్రిపరేషన్ సాగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కట్ ఆఫ్ మార్క్స్ కోసం ఆలోచించడం మాత్రం చెయ్యొద్దు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మన ఉద్యోగం పాస్ అవడానికి, ఒక ఉద్యోగం సంపాదించలేని వాళ్ళందరూ కూడా బాగా చదవలేదని అర్థం కాదు. మైనస్ మార్కులు, 1 మార్కు, రిజర్వేషన్లు, కేటగిరీలు, ఇలా రకరకాల అంశాలు ఉన్న చోట అందరికీ ఉద్యోగం రాదు. బాగా చదువుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు, బాగా సిన్సియర్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళలో కూడా ఈ విషయం చెప్తున్నాను. సో కాబట్టి రకరకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. అటువంటి సందర్భంలో కట్ ఆఫ్ మార్కు కోసం మాత్రం ఆలోచించడం అన్నది మీరు చేసేటువంటి ఎఫర్ట్కి ఫస్ట్ దెబ్బతీస్తుంది. టాప్ 10లో ఎంతమంది ఉన్నారు, ఆ టాప్ 10లో వచ్చిన వాళ్ళ మార్క్స్ ఎంత, అది ఫస్ట్ పాయింట్ తీసుకోండి. ఆ టాప్ 1 నుంచి టాప్ 10 వచ్చిన వాళ్ళ మధ్య మార్క్స్ ఎంత ఉన్నాయి, ఆ మార్క్స్ మీరు కట్ ఆఫ్గా తీసుకోండి ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది, మీలో ఉన్న నెగిటివ్ అప్రోచ్ని పక్కన పెట్టి పాజిటివ్లోకి వెళ్ళండి. రెండవది, టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళ మార్కులు ఏమున్నాయో వాటిని మీరు కట్ ఆఫ్గా పెట్టుకోండి. సో మూడో పాయింట్ వచ్చేసరికి నోటిఫికేషన్ చాలా జాగ్రత్తగా చదవండి. మనం ఎన్నిటికి క్వాలిఫై అయ్యాము, ప్రయారిటీ ఆర్డర్ ఏంటి, అలాగే ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎగ్జామ్కి సంబంధించి దాంట్లో చాలా డీటెయిల్గా ఇస్తారు. ఉదాహరణకి సిలబస్ ఉంటుంది, నోటిఫికేషన్లో సిలబస్ కూడా ఇస్తారు ఏబిపిఎస్సి. ఆ కంటెంట్ ఏంటి, ఏబిఎస్సిలో కంటెంట్ ఏంటి, కంటెంట్ ఒకప్పుడు ఉన్న కంటెంట్ తర్వాత తీసేశారు కొన్ని పాయింట్లు, అవి కూడా మనం చదవడం వేస్ట్. సో కంటెంట్ వారీగా సిలబస్ ఏంటి, ఇవన్నీ నోటిఫికేషన్ ఉంటాయి. నోటిఫికేషన్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నోటిఫికేషన్ చదవడం అనేది పర్ఫెక్ట్గా చేస్తే 20 to 30% ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీరు ముందుకు వెళ్ళిపోతారు మిగతా వాళ్ళతో పోలిస్తే. అది మాత్రం 100% కరెక్ట్. నోటిఫికేషన్ సరిగా చదవక, మన క్వాలిఫై అయ్యే మార్కులను చూసుకోకుండా, ప్రయారిటీ పోస్టులు ఆర్డర్ సరిగా తెలుసుకోక చాలామందివి మనం బాగా కష్టపడి మార్కులు వచ్చినా కూడా 1/2 మార్కు, 1/4 మార్కు, మైనస్ మార్కు, 1 మార్కు తేడాలో పోయిన వాళ్ళు చాలామంది నేను చూశాను. సో కాబట్టి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి. ఒక బుక్ పెట్టుకోండి, నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి ముందుగా రఫ్గా. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రయారిటీ ఏంటి, ఈ పోస్టులు ఏ కేటగిరీ ఉన్నాయి, ఈ కేటగిరీ నేను క్వాలిఫై ఎంత, ఆ క్వాలిఫై ఆధారంగా ఫస్ట్ ఏది పెట్టాలి, రెండోది ఏది పెట్టాలి, మూడోది ఏది పెట్టాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు అసలు అవన్నీ దొరకవు, అంత టైం ఉండదు. కాబట్టి ముందుగానే దీని మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా నోటిఫికేషన్ అనేది చదవడం అనేది చాలా డీటెయిల్డ్గా మీరు నోటిఫికేషన్ చదవడం మొదలుపెట్టండి. సో నోటిఫికేషన్ మొదలుపెట్టిన తర్వాత నేను ముందే అన్నాను, సెల్ఫ్ క్లియరెన్స్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సెల్ఫ్ క్లియరెన్స్ మీన్స్ మీరు ఎక్కడ ఉన్నారు,
మీరు ఎక్కడున్నారు? నోటిఫికేషన్ ఆధారంగా 900 పోస్టులు ఉన్నాయి. మీరు ఎక్కడున్నారు? ఎన్ని పోస్టులకు మీరు బేస్ అయ్యారు? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక నేను అన్నాను 900 పోస్టులు ఉన్నాయి కదా, ఓకే 900 పోస్టులకి నేను పోటీ పడతాను అనుకుంటే మన మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. కాదు, 900 పోస్టులు నేను 80 లేదా 90 లేదా 50 పోస్టులకే క్వాలిఫై అయ్యాను అన్నప్పుడు మన మైండ్ సెట్ ఉంటుంది. ఈ మైండ్ సెట్ అప్పుడు ఎలా మారుతుంది? కట్ ఆఫ్ మార్క్స్ కోసం ఆలోచించదు, టాప్ 10 మార్క్స్ కోసమే ఆలోచిస్తుంది. అంటే నోటిఫికేషన్ బట్టి మీ యొక్క సెల్ఫ్ క్లియరెన్స్ అనేది మారిపోతుంది. సో కాబట్టి నోటిఫికేషన్ ఆధారంగా మీకు ఒక సెల్ఫ్ క్లియరెన్స్ అంటే ఒక మ్యాపింగ్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడున్నారు, ఎంతలో ఉన్నారు, ఎంత అవకాశం మీకు ఉందని తెలుస్తుంది. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ని మీరు మరింత సీరియస్గా తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో తర్వాత సిలబస్ అనేది చాలా కీలకం అండి. 1000 పుస్తకాలు కొనకండి, 100 పుస్తకాలు కొనకండి. 100 పుస్తకాలు కొన్నారు, ఒక పుస్తకం చదవడానికి వారం పట్టింది, 100 వారాలు ఆ పుస్తకాలను చదవడానికి సరిపోతుంది, టైం అయిపోతుంది. సో అలా వద్దు. సిలబస్లో వచ్చినటువంటి కంటెంట్ ఆధారంగా స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. తెలుగు మీడియం అయితే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, పీజీ లెవెల్లో డిగ్రీ లెవెల్లో ఉంటాయి, పీజీ లెవెల్లో ఉంటాయి, ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, రకరకాల బుక్స్. ఇప్పుడు బుక్స్ అనేవి మనకి అందుబాటులో లేని పరిస్థితి అంటే ఏమీ లేదు. ఆన్లైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా మంచి ఫ్యాకల్టీస్ మనకు అన్ని విషయాలు తెలియజేస్తుంటారు. సో కాబట్టి ఖచ్చితంగా సిలబస్కి స్టాండర్డ్ బుక్స్ ఏంటి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. సో స్టాండర్డ్ బుక్స్ ఏంటి అనే దాన్ని ముందుగా మనం తెలుసుకున్న తర్వాత ఆల్రెడీ నాకు ఇందులో వీడియోస్ కూడా ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి స్టాండర్డ్ బుక్స్ ఏంటి, పాత వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. సో మనకి అనేక ఇన్ఫర్మేషన్ నెట్లో దొరుకుతుంది. సో సిలబస్ అనేది చాలా డీటెయిల్డ్గా మీరు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే సిలబస్ అనేది మనకు ఒక మంచి మ్యాపింగ్ ఇస్తుంది. స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నారు, స్టాండర్డ్ బుక్స్ 10 బుక్స్ అయినాయి, లేదా 15 బుక్స్ అయినాయి, 20 బుక్స్ అయినాయి, అంతే చాలు. స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నారు. ఉదాహరణకు ఇండియన్ హిస్టరీ బుక్ తీసుకున్నారు, మంచి స్టాండర్డ్ బుక్ తీసుకున్నారు, తెలుగు అకాడమీతో, హనుమంతరావు గారితో, బిపిన్ చంద్రపాల్ గారితో, ఎవరితో ఒకటి. సో ఇలా ఒక మంచి స్టాండర్డ్ బుక్ తీసుకున్నప్పుడు అందులో ఎన్నున్న పేజీలు మొత్తం అన్నీ కలిపితే 1 లేదా 2 బుక్స్. కొన్ని సందర్భాల్లో మన రొబిల్లా తాపర్లా గారు రాసిన బుక్స్ కూడా ఒక సందర్భంలో తీసుకోవాల్సి వస్తుంది అనుకున్నాం. సో మేబీ ఒక 500 పేజీలు అయిపోయింది ఆ బుక్ అంతా. ఆ 500 పేజీలని మీరు చదవడం మొదలు పెడితే ఎన్రాళ్ళు అవుతుంది. రోజుకి అందులో మొత్తం రోజంతా హిస్టరీగా పెట్టలేరు కదా, 1 గంట హిస్టరీ పెట్టారు. ఖచ్చితంగా మీ మైండ్ సెట్ చేసుకోండి, ఎంతవరకు నేను ఆ యొక్క హిస్టరీని అర్థం చేసుకునేలా చదవగలుగుతున్నాను, అంటే గంటకి ఎన్ని పేజీలు చదవగలుగుతున్నాను. ఈ చదవగలడం అనేది కాంపిటీషన్ ఎగ్జామ్ సరిపోయేలా చదవడం. ఈ రీడింగ్ తేడా ఉంది, మామూలు రీడింగ్కి ఈ రీడింగ్కి చాలా తేడా ఉంది. సో కాంపిటీషన్ ఎగ్జామ్ చదవగలిగే రీడింగ్ అనేది మనకందరూ తెలుసు, ఆ రీడింగ్ వేరు. సో అక్కడ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటూ ప్రతి పాయింట్ని తెలుసుకుంటూ చదువుతాం. సో దానికి పట్టే టైం ఎంత? నాకు మొదట్లో అయితే 10 పేజీల నుంచి 12 పేజీలు చదివేవాడిని గంటకి. సో దాన్ని అలా ఒక 30 పేజీకి ఇంప్రూవ్ చేశాను. అలా మ్యాక్సిమము అంటే 3-4 రివిజన్లు అయిపోయేసరికి గంటలో నేను 50 పేజెస్ వరకు చదివే వరకు వెళ్ళాను అనమాట. సో అలా అయితే నాకు 500 పేజీలు ఎంతవరకు అవుతాయి? 10 రోజుల్లో అయిపోతాయి. లేదు 30 పేజెస్ అనుకోండి, ఇంచుమించుగా 15 నుంచి 20 రోజుల మధ్యలో చదివేవాడిని. సో 15 రోజులు నాకు కట్ ఆఫ్ పెట్టుకునేవాడిని. 15 రోజుల్లో ఈ 500 పేజీల హిస్టరీని చదివేసేవాడిని. అంటే నెలకి నేను 2 సార్లు దాన్ని రివిజన్ చేసేవాడిని. 3వ రివిజన్కి నోట్స్ రాసుకునేవాడిని. కనీసం మనకి అట్లీస్ట్ 2-3 నెలలు మన టైం దొరుకుతుంది. అంటే ఆ బుక్ నేను 4-5 సార్లు చదివి అదే సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేసి 10 మందికి మళ్ళీ సబ్జెక్టులు చెప్పేవాడిని. అంటే ఆ యొక్క సబ్జెక్టుని చదివి నేర్చుకొని, నేను ఫస్ట్ చెప్పాను మీకు, ఆ యొక్క సబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని, ఆ విషయంలో ఉన్నటువంటి నాలెడ్జ్ని అర్థం చేసుకొని, ఆ నాలెడ్జ్ మొత్తాన్ని నా ఎడ్యుకేషన్ పార్ట్ కింద మార్చుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేశాను. నోట్స్ రాసుకున్నాను, ప్రాక్టీస్ చేశాను. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టానో ఆటోమేటిక్గా నేను హిస్టరీ ఫ్యాకల్టీగా మారిపోయాను. నేను అనేక సబ్జెక్టు ఇలాగ ఫ్యాకల్టీగా మారాను. హిస్టరీ చెప్పాను, ఎకనామిక్స్ చెప్పాను, పాలిటిక్స్ చెప్పాను, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాను, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, పంచాయతీరాజ్, రకరకాల ఫ్యాకల్టీగా నేను అన్ని క్లాసులకు చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని. ఇలాగంటే జాగ్రఫీ ఎందుకు ఎలా చెప్పగలిగాను అంటే, నేను చదివిన సబ్జెక్టే నేను ప్రాక్టీస్ మోడ్లోకి వెళ్ళాను. స్టాండర్డ్ బుక్ 1-2 తీసుకోవడం, 4-5 రివిజన్లు అయిపోయేవి. ఒకసారి ఎగ్జామ్ మనకు తెలుసు, ఎగ్జామ్స్ ఒకసారి 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా గడుస్తుంటాయి. ఈ లోపల ఆ బుక్ పరిస్థితి ఏంటి? కళ్ళు మూస్తే పేజీ నెంబర్ కనిపించేది, 40వ నెంబర్ పేజీ కళ్ళు మూసుకుంటే ఆ పేజీ అంతా కనిపించేది.
అంటే ఆ బుక్ అన్నిసార్లు మనం చదవడం అనేది ఎలా ఉండాలంటే రీడింగ్ చదివేటప్పుడు ప్రతి రీడింగ్ని దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూసాం, అద్భుతమైన సినిమా ఏం కాదు, పర్వాలేదు, చూసాం, ఓకే, మనకు ఆ స్టోరీ అంతా బాగా అర్థమైంది. కానీ ఆ సినిమా రెండోసారి చూడాల్సి వచ్చింది. నిజానికి అంతగా చూడాల్సిన అవసరం కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాకి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను అదే సినిమాకి. ఏం చేస్తాను, సరే మన స్టోరీ అర్థం చేసుకున్నాను, ఇంకా నాకు ఈ సినిమా గురించి స్టోరీ కాకుండా నాకు ఇంట్రెస్ట్ కలగాలంటే ఏం చూద్దాం, టెక్నికల్ అంశాలు ఏమున్నాయో చూడాలనిపిస్తుంది. ఓ కెమెరా ఎలా ఉంది, కొరియోగ్రఫీ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ కలగాలి. కాబట్టి కొత్త కొత్త విషయాల మీద నేను అదే సినిమాని మళ్ళీ కొత్తగా చూడడం మొదలుపెట్టాను. మూడోసారి కూడా వెళ్ళాల్సి వచ్చింది, తప్పదు, వెళ్ళి పడుకుని పోవడం వేరే విషయం. సో పడుకునే అవకాశం లేదు, ఖచ్చితంగా నేను చూడాల్సిందే సినిమాని. ఏం చేస్తాను అప్పుడు, స్టోరీ తెలుసు, టెక్నికల్గా సినిమా మీద ఆల్రెడీ చూశాను, మూడోసారి నేను చూసే విధానం ఎలా ఉంటుంది, ఈ సినిమా ఇలా కాకుండా కొన్ని కొన్ని విషయాలు నాకు ఎందుకో నచ్చలేదు, వాటిని ఇంకా బాగా తీస్తే ఎలా ఉంటుందని నా వైపు నుంచి ఆ సినిమాని నేను ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టాను చూస్తూనే. సో అంటే నేను ఆ సినిమాని తీసే విధంగా నన్ను నేను నా యొక్క ఐడియాలజీని మార్చుకున్నాను, ప్రాక్టీస్ చేశాను. సో నాకు ఇంకోసారి ఆ సినిమా చూడడం వస్తే ఏమో ఆ సినిమా తీసే అవకాశం కూడా నాకు వస్తే నేనే తీసేస్తానేమో అనుకున్నట్టు, అంతే కదా. సో ఆ విధంగా మన యొక్క రీడింగ్ అప్రోచ్ అనేది పెంచుకుంటూ మనం సిలబస్ నుండి మన యొక్క రీడింగ్ అప్రోచ్కి మనం వెళ్ళిపోవాలి. సో ఇలా వెళ్ళడానికి ఏం కావాలి మనకంటే స్టడీ ప్లాన్ ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నేను మీకు అన్నట్టే సిలబస్ తీసుకుంటారు, స్టాండర్డ్ బుక్స్ తెచ్చుకుంటారు, ఆ స్టాండర్డ్ బుక్స్ నుంచి ఎన్ని పేజీలు ఉన్నాయో టోటల్ పేజీలు లెక్కేసుకోండి, టోటల్ పేజీలు డివైడెడ్ బై 1 గంటకి మీరు చదవగలిగే స్టాండర్డ్ ఎంత టైము, స్టాండర్డ్ ప్రాక్టీస్ చేయండి, మామూలుగా చదవండి, ఎన్ని గంటలో ఎన్ని పేజీలు చదివారు, సీరియస్గా చదివేటువంటి ప్రాక్టీస్, అక్కడి నుంచి మీకు అర్థమయ్యేటట్టు, దాని నుంచి మీకు ఒక నాలెడ్జ్ మీరు క్యాప్చర్ చేసేటట్టు చదవాలంటే గంటకి ఎన్ని పేజీలు చదువుతున్నాను ప్రాక్టీస్ చేయండి. దాన్ని అలా మ్యాక్సిమం పెంచుకుంటూ వెళ్ళండి. దీనికి కొంచెం టైం పడుతుంది, ఆల్రెడీ చాలా మంది ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పాటికి రీచ్ అయిపోయి ఉంటారు. సో అటువంటి ఒక పేజీ నెంబరింగ్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ ఆఫ్ పేజీని బట్టి రోజుకి ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నారు, 10 గంటలు. సో మీరు 30 పేజీలు చదవగలుగుతున్నారు, 10 × 30 అంటే రోజుకు 300 పేజీలు మీరు చదవగలరు. సో మధ్యలో గ్యాప్లు, అప్పుడప్పుడు కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాము, ఐకి ఇబ్బంది అవ్వకుండా కాసేపు ఒక అరగంట చదివితే ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వడం, ఆ 10 నిమిషాలు కళ్ళు మూసుకొని చదివిన దాన్ని గుర్తు చేసుకోవడం, ఇది చాలా మెయిన్ ప్రాక్టీస్ అండి. ఒక ధ్యానం చేసినట్టు, ఒక యోగా చేసినట్టు ఉంటుంది. అంటే ఒక అరగంట సేపు ఒక సబ్జెక్ట్ చదివినాక ఒక 10 మినిట్స్, ఇది హెల్త్ ఇష్యూ కూడా ప్లస్ కాంపిటీషన్ ఎగ్జామ్ కూడా. ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఏంటి, కళ్ళు మూసుకున్నారు, కళ్ళకు ఉన్నటువంటి స్ట్రెయిన్ తగ్గుతుంది. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు మీరు ఆ అరగంట చదివిన దాన్ని గుర్తు చేసుకోండి. గుర్తు చేసినప్పుడు ఏమవుతుంది, అందులో ఆ పేజీల్లో ఎక్కడెక్కడ ఏమేమి రాశారు, ఆ పేజీలో బొమ్మలు అవన్నీ మీకు కనబడడం మొదలు పెడతాయి. ఎగ్జామ్ థియేటర్లో కూర్చొని క్వశ్చన్ చదువుతుంటే ఆ క్వశ్చన్ ఉన్న పేజీ మీకు కనిపిస్తుంది. ఇది నేను స్వయంగా అనుభవించేటువంటి ప్రాక్టీస్. సో కాబట్టి ఈ విధంగా మీరు ఉండే విధంగా రావాలంటే గంటకి ఎన్ని పేజీలు చదవగలరో చూసుకోండి. దాని తగ్గట్టుగానే చక్కగా ఒక టోటల్ మీ దగ్గర ఉన్న సిలబస్లో ఎన్ని పేజీలు ఉన్నాయి, అన్ని పేజీలు చదవడానికి ఎన్ని రోజులు పడుతుందంటూ ఒక ప్లాన్ చేసుకొని దాన్ని ఫస్ట్ రివిజన్గా ప్లాన్ చేసుకుంటారు. ఆల్రెడీ ప్లాన్ చేసిన వాళ్ళు సెకండ్ రివిజన్కి వెళ్తారు, ఇంకా 2 అయిన 3వ రివిజన్కి వెళ్ళండి, 4 అయిన వాళ్ళు 4వ రివిజన్కి వెళ్ళండి. నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒక సినిమా చూస్తే మనం ఏ విధంగా డెవలప్ అవుతామో, ఒక 4-5 సార్లు చదివితే ఒక స్టూడెంటే ఒక ఫ్యాకల్టీకి ఎలా మారతాడు, ఈ 2 ఎగ్జాంపుల్సే మీరు దగ్గర పెట్టుకోండి. చదివే ప్రతిసారి కూడా దాన్ని కొత్తగా చదవండి, కొత్తగా తెలుసుకోండి. ఎందుకంటే మన ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ చూస్తుంటాం, ఆ క్వశ్చన్ ఆల్రెడీ మనం చదివేసాం, కానీ ఎగ్జామ్లో అడిగిన మోడల్ చూస్తే మాత్రం మనం ఆశ్చర్యపోతాము, ఇలా అడిగాడా, ఇలా నేను చదవలేదే అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్లో మనకి ఇచ్చే క్వశ్చన్స్ కొన్ని రకాలుగా ఉంటాయి. స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఇంకా అందులో ఏమీ ఉండదు, మీరు చదివేసి ఉంటే ఆన్సర్ చేసేవచ్చు. ఒక్కో దగ్గర క్వశ్చన్ చాలా స్ట్రైట్గా ఉంటుంది, ఆన్సర్ కన్ఫ్యూజ్ చేస్తాయి, చాలా దగ్గరగా ఉంటాయి కన్ఫ్యూజన్. ఒక్కో దగ్గర క్వశ్చనే చాలా టఫ్గా ఉంటుంది, ఆన్సర్ 4 చాలా ఈజీగా ఉంటాయి, కానీ క్వశ్చన్ ఒక 3-4-5 లైన్ ఇచ్చేస్తారు, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అంతా కంటిన్యూషన్ చదువుకుంటూ వెళ్ళేసరికి అసలు ఎస్ఎస్ అంటే మర్చిపోతాం, అందులో ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది కదా. ఈ రకంగా ఉండొచ్చు, ఒక్కొక్క క్వశ్చన్ చాలా టఫ్గా ఉండొచ్చు, అదే సిలబస్, అదే కంటెంట్, అదే సబ్జెక్టు, కానీ అది మీ చదివే పుస్తకాలు ఎక్కడ ఉండదు, అది ఎక్కడో దగ్గర ఏదో బుక్లో ఉంటుంది. ఇది మనం మర్చిపోతాం. సో దాంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. 100కి 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. టాపర్స్ ఎంత ఉన్నారు, 65 to 70 మార్క్సే కదా.
ఒక 30 మార్క్స్ ఎలాగ మనకు అలాంటి పరిస్థితులు ఉంటాయి. సో మైనస్ మార్క్స్ ఉంటాయి. సో కాబట్టి సబ్జెక్ట్ చదివేటప్పుడు ఖచ్చితంగా మీరు రివిజన్ ప్లాన్ను ఎలా చేసుకుంటున్నారు, స్టడీ ప్లాన్ ఎలా చేసుకుంటున్నారు, ఇదంతా కూడా బుక్లో ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి టైం టేబుల్ మాత్రం ఖచ్చితంగా తయారు చేసుకోండి. దాన్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు ప్రతి గంట మీరు చదివేటప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వండి. ఆ రిలాక్స్ టైంని ఒక మోటివేషన్ కింద ఒక 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 మెడిటేషన్ కింద మార్చుకోండి. ఆ మెడిటేషన్లో ప్రతిదీ మీకు కనిపించే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కొత్త కొత్త ప్రాక్టీస్ లాగా ఉంటే మనకి బోర్ కొట్టదు. ఒకసారి చాలా సంవత్సరాలు చదివేసినాక ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిపోతుంటుంది. చాలా చిరాకేస్తుంది. మళ్ళీ పుస్తకం చేయాలని చిరాకేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? మనకు చదివినటువంటి అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవ్వకుండా చదవండి. ఇదంతా చదివేస్తే ఇంకా మళ్ళీ ఏం చదువుతాం అనిపిస్తుంది. బట్ అప్పుడు మీలో ఉండేటువంటి ఒక ప్రాక్టీస్, మీలో ఉండేటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ నిద్ర లేవాలి. సో ఆ విధంగా మీరు ఇష్టపడి చదవండి. ఇష్టపడి చదివితే మన ప్రిపరేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా ప్రిపేర్ అయ్యాక ఖచ్చితంగా ఎగ్జామ్ థియేటర్ అనాలిసిస్ చాలా కీలకం. ఎందుకంటే మైనస్ మార్కుల్లో ఉన్నాం. ఫస్ట్ 5 నుంచి 10 నిమిషాలు గబగబ పేపర్స్ పెట్టేయకండి, ఏం పర్వాలేదు. ఇప్పుడే చెప్పాను, 100% మార్కులు ఎవరికీ రాలేదు, అవసరం లేదు కూడా. 65 to 70 మార్క్స్ సివిల్స్లో కూడా అంతకంటే ఎక్కువ పెద్ద స్కోరింగ్, అంతకంటే పెద్ద స్కోర్ ఏమి ఉండదు టాపర్స్ కూడా. సో మీకు భయపడద్దు. మీ దగ్గర 2/3 వంతులో 3 వంతులు అనుకుంటే 2 వంతులు మీకు చాలు, అంతే. 35 ఒక వంతు అనుకుందాం. 35 70 ఒక వంతు మీకు అవసరంలా. 1/3 వంతు మీకు అవసరం లేదు. 2/3 వంతు మీకు వస్తే సరిపోతుంది కదా. సో మీరు టెన్షన్ పడిపోకండి. 100కు 100 చేయాలనుకోవద్దు. పేపర్ రాగానే గబగబా టిక్లు పెట్టడం నేర్చుకోకండి. ఖచ్చితంగా ఎగ్జామ్ థియేటర్లో ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఒక 5 నుంచి 10 నిమిషాలు క్వశ్చన్ చదవండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు కొన్ని క్వశ్చన్స్ ఆన్లైన్లో రిపీటెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు పెట్టలేదు, మళ్ళీ రిపీట్ అవుతాయి. పేపర్ మీద క్వశ్చన్స్ ఇచ్చేస్తే, మనకి మాన్యువల్గా ఇచ్చేస్తే మొత్తం ఒకసారి తిరగేయండి. టఫ్గా ఉందా, ఈజీగా ఉందా మీకు అర్థమైపోతుంది. టఫ్గా ఉంటే ఒక రకమైన అనాలిసిస్ చేయాలి, ఈజీగా ఉంటే ఒక రకమైన అనాలిసిస్ చేయాలి. సో ఈ రెండింటి ఆధారంగా, లేదు మీడియంగా ఉంది, వీటిని మీరు గెస్ చేయాలి. ఇక్కడే నేను చెప్పినటువంటి రివిజన్ ప్లాను, స్టడీ ప్లాను, ఒక స్టూడెంట్ నుంచి స్కాలర్గా మీరు ఎదిగినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్, ఆ క్యాపబిలిటీ అంతా కూడా ఇక్కడే మీకు బయటపడుతుంది. సో ఆ పేపర్ ఎలా ఉందనే దాన్ని బట్టి వచ్చేటువంటి స్కోరింగ్ని కూడా మీరు అంచనా వేయగలుగుతారు. చాలా టిపికల్గా మీరు దాన్ని అంచనా వేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు అంచనా వేయగలగరో, ఈ పేపర్ ఎంత స్కోర్ చేస్తే తెలిసిపోద్దో మీకు ఒక 10 మార్కులు తేడాలో అర్థమైపోద్ది. అలా అర్థమైన వెంటనే మీరు పేపర్ మొదలు పెట్టండి, జాగ్రత్తగా చేయండి. సో అది ఎగ్జామ్ మొదలయ్యేటప్పుడు నేను ఎగ్జామ్ హాల్లో ఉండేటువంటి ఆ యొక్క అనాలిసిస్ మీద ఒక వీడియో వేరే చేస్తాను. సో ముఖ్యంగా మీరు ప్రిపరేషన్ ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేసి ఉంటారు, ఆల్రెడీ స్టార్ట్ చేయబోతున్న వాళ్ళు కూడా ఉంటారు, స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు సెల్ఫ్ క్లియరెన్స్ చేసుకోండి ఫస్ట్. సో మీరు ఈ ప్రిపరేషన్ వల్ల మీ జీవితంలో నష్టపోయేది ఏమీ లేదు అని ఖచ్చితంగా నిర్ణయించుకోండి, ముందుకు వెళ్ళండి. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. సో మనం దేనికి భయపడుతున్నాము ఏంటన్న విషయాలన్నింటినీ కూడా ఒక్కసారి ఒక పేపర్ మీద, ఒక డైరీలో రాసుకోండి. ఇందులో నాకు ప్రాబ్లం ఉంది, ఇలా చేశాను, దీనివల్ల ఏ ప్రాబ్లం అవుద్ది, ఇలా అవుద్ది, ఇది రాసుకోండి. సో ఓకే, ప్రిపరేషన్ అంతా పూర్తయిన తర్వాత దీని గురించి ఆలోచిద్దాం. ఇది పేపర్ మీద నీట్గా రాసి పక్కన పెట్టేసుకోండి, క్లోజ్. ఇంకా దాని గురించి వద్దు. మీరు ఆల్రెడీ తెగించే ఎగ్జామ్లో కూర్చున్నారు, తెగించే ప్రిపరేషన్ మొదలుపెట్టారు. తెగించిన తర్వాత మళ్ళీ ఆలోచించొద్దు. యుద్ధంలోకి వెళ్ళకముందు ఆలోచించాలి. యుద్ధంలోకి వెళ్ళాక ఎందుకు వచ్చానని ఆలోచించామనుకోండి, ఒక్క క్షణం చాలు, ఎవరో ఒక నరికేస్తాడు, అంతే కదా. సో కాబట్టి మీరు ఖచ్చితంగా సెల్ఫ్ క్లియరెన్స్ అనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తప్పనిసరిగా మనకి ఒక అద్భుతమైన విజయం లభిస్తుంది. అటువంటి విజయంతో మీరందరూ కూడా మీరందరి నుంచి కూడా అటువంటి విజయం మీ అందరి నుంచి కూడా నేను తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.